అని అందరికీ తెలుసు, కానీ ఫింగర్ ప్రింట్ లాగే టంగ్ కూడా యూనిక్ అని తెలుసా? అవును, ప్రతి పర్సన్ టంగ్ సర్ఫేస్ లో చిన్న లైన్స్, రిడ్జెస్, బంప్స్ ఉంటాయి. ఈ ప్యాటర్న్ అనేది ప్రతి పర్సన్ కి కంప్లీట్లీ డిఫరెంట్. సైంటిస్ట్ రీసెర్చ్ ప్రకారం ఎవ్రీ 2 పర్సన్స్ కి సేమ్ టంగ్ ప్యాటర్న్ ఉండడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, సేమ్ లైక్ ఫింగర్ ప్రింట్. అందుకే ఫ్యూచర్ లో టంగ్ ప్యాటర్న్ ని బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ కోసం యూజ్ చేయాలనుకుంటున్నారు. ఫోన్ అన్లాక్, సెక్యూరిటీ సిస్టమ్స్ లో యూజ్ చేయడం లాంటివి. రీసెర్చర్స్ స్పెషల్ టంగ్ ప్యాటర్న్ స్కానర్స్ ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇవి ఎలా యూజ్ అవుతాయంటే, స్కానర్ మన టంగ్ ప్యాటర్న్ ని స్కాన్ చేసి డిజిటల్ ప్యాటర్న్ గా స్టోర్ చేసుకుంటాయి. తర్వాత మళ్ళీ స్కాన్ చేసినప్పుడు ప్యాటర్న్ మ్యాచ్ అయితేనే ఐడెంటిటీ వెరిఫై అవుతుంది. సో ఫ్యూచర్ లో హై సెక్యూరిటీ సిస్టమ్స్ లో టంగ్ బయోమెట్రిక్ యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, టంగ్ అనేది మన మౌత్ ఇన్సైడ్ లో ఉంటుంది కాబట్టి ఫింగర్ ప్రింట్స్ లాగా ఈజీగా కాపీ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ ఇది ఇంకా ఫుల్ గా డెవలప్ అవ్వలేదు, రీసెర్చ్ ప్రాసెస్ లోనే ఉంది. సో యువర్ టంగ్ ఈస్ యూనిక్ లైక్ ఏ ఫింగర్ ప్రింట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్, ఇన్ఫర్మేటివ్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.